అమెరికా ఫైటర్ జెట్ను ఇరాన్లో కూల్చివేసిన తర్వాత ఆచూకీ దొరకకుండా పోయిన వైమానిక అధికారిని అమెరికా సైన్యం అత్యంత ఉత్కంఠభరితమైన ఆపరేషన్లో రక్షించింది. అయితే ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి ఖచ్చితమైన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నప్పటికీ శత్రు భూభాగంలో గ్రౌండ్ ఆపరేషన్ చేసి ఆయన్ను రక్షించడం అత్యంత క్లిష్టంగా సాగింది. ఈ ఆపరేషన్లో సిఐఏతో పాటు డజన్ల కొద్ది ప్రత్యేక బలగాలు, అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నట్లుగా మీడియా సంస్థలు చెప్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ చాలా ధైర్యవంతుడైన F-15 అధికారిని పర్వత ప్రాంతం నుంచి తాము కాపాడామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ పైలట్తో వెళ్తున్న F-15 జెట్ను దక్షిణ ఇరాన్లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్లో కూల్చివేసినట్లు వార్తలు బయటకు వచ్చిన తర్వాత శుక్రవారం నుంచి ఆ వైమానిక సైనిక సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. గత 20 ఏళ్లకు పైగా కాలంలో శత్రువుల దాడిలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్ కూలిపోవడం ఇదే తొలిసారి. F-15E స్ట్రైక్ ఈగల్ విమానంలో ఉన్నటువంటి 2 అమెరికా సిబ్బంది విమానం బయటికి దూకగలిగారు. అదే రోజు ఒక పైలట్ను రక్షించారు. ఇంకొకరు ఆచూకీ తెలియలేదు. ఆయన గుర్తించేందుకు అమెరికా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టింది. పైలట్ను సజీవంగా పట్టుకోవాలంటూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ ఛానళ్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. దీనికోసం ఇరాన్ బహుమతి కూడా ప్రకటించింది. అధికారి పడిపోయిన తర్వాత తనని తాను రక్షించుకునేందుకు ఆయన కేవలం ఒక హ్యాండ్ గన్ మాత్రమే తన దగ్గర ఉందని అమెరికా అధికారులు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేలా శిక్షణ పొందినట్టుగా తెలుస్తుంది. ఆ వైమానిక అధికారి బీకన్ సిగ్నల్స్ను ఇరాన్ గుర్తించవచ్చన్న భయంతో బీకన్ వాడడాన్ని తగ్గించారు. కొండ రాళ్ల మధ్య దాక్కున్నాడు. అలా ఆయన తనను తాను రక్షించుకోవడానికి ఎవరైనా వచ్చే వరకు వేచి చూశాడు. రెస్క్యూ ఆపరేషన్లో సిఐఏ కీలక పాత్ర పోషించినట్లుగా అమెరికా మీడియా చెప్తోంది. కొండరాళ్ల మధ్య ఆ వైమానిక అధికారి ఎక్కడ దాక్కున్నారనే ఖచ్చితమైన లొకేషన్ గుర్తించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ వివరాలను పెంటగాన్కు పంపించినట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అమెరికా అధికారులు 24 గంటల పాటు ఆయన లొకేషన్ను పర్యవేక్షించారంటూ ట్రంప్ చెప్తున్నారు. తమ అధికారిని శత్రువులు వెంబడించారని, ఇరాన్ సైన్యం ఆయన్ని సమీపిస్తుండని ఆయన చూసినట్టుగా అధ్యక్షుడు చెప్తున్నారు. కూల్చేసిన జెట్కు చెందినటువంటి తమ వైమానిక సైనిక సిబ్బందిలో మరొకరిని అమెరికా దళాలు అప్పటికే పట్టుకున్నాయని ఇరాన్లో ప్రచారం చేస్తూ సిఐఏ ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా నడిపించినట్టుగా రిపోర్ట్లు చెప్తున్నాయి. ఆయన్ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలతో కూడినటువంటి డజన్ల కొద్ది విమానాలను అమెరికా సైన్యం పంపింది అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో చెప్పుకొస్తున్నారు. ఇరాన్ భూభాగంలో చిక్కుపోయిన అధికారి కోసం అమెరికా ప్రత్యేక దళాలు వెళ్లే సమయంలో ఆయన ఉన్న లొకేషన్ దగ్గరకు ఇరాన్ బలగాలు రాకుండా చేసేందుకు బాంబులు, ఆయుధాలతో దాడులు జరిపినట్టుగా కూడా రిపోర్ట్లున్నాయి. రెస్క్యూ సిబ్బందిని తరలించడానికి ఉద్దేశించిన 2 రవాణా విమానాలను ఇరాన్ లోపల ఒక మారుమూల ప్రాంతం నుంచి టేకాఫ్ కాలేకపోయాయని, శత్రువుల చేతికి వాటిని చిక్కకుండా చేసేందుకు వాటిని ధ్వంసం చేసినట్లుగా అమెరికా మీడియా కూడా రిపోర్ట్ చేస్తోంది. ఆ తర్వాత సిబ్బందిని తీసుకొచ్చేందుకు 3 అదనపు విమానాలు, ప్రత్యేక బలగాలు బయలుదేరినట్టుగా రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇక ఇస్ఫహాన్ నగరానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ ఇరాన్లో ఒక పర్వత ప్రాంతంలో పొగలు కక్కుతున్న విమాన శిథిలాలు కనిపించినట్లుగా కొన్ని ఫోటోలు కూడా మొత్తం సర్క్యులేట్ అయ్యాయి. దక్షిణ ఇస్ఫహాన్లోని ఒక పాడుబడ్డ విమానాశ్రయంలో ఎస్కేప్ మిషన్ పూర్తిగా విఫలమైందని, ఈ ఆపరేషన్ సమయంలో 2 అమెరికా C-130 మిలిటరీ రవాణా విమానాలు, 2 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు కూడా ధ్వంసమైనట్లుగా ఇరాన్ సైన్యం ప్రకటించుకుంది. గల్లంతైన వైమానిక సైనిక సిబ్బందిని గాలిస్తూ ఇస్ఫహాన్ మీదుగా వెళ్తున్న అమెరికా డ్రోన్ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ IRGC బలగాలు కూల్చేసినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పుకొచ్చేది.
ఇక ఈ రెస్క్యూ సరిగ్గా అర్ధరాత్రి లోపే పూర్తయినట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. రక్షించిన వైమానిక సైనిక సిబ్బందిని చికిత్స కోసం వెంటనే కువైట్కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఈ అధికారి తీవ్రంగా గాయపడ్డారని, కానీ ఆయన త్వరలోనే కోలుకుంటారంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఆయన్ను ఎక్కడి నుంచి రక్షించారనేది ఖచ్చితమైన వివరాలు కానీ, ఆయన వ్యక్తిగత గుర్తింపును కానీ అమెరికా అధికారులు మాత్రం వెల్లడించలేకపోయారు. మొత్తం మీద హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్నటువంటి ఈ కహాని ఖచ్చితంగా నేవీ సీల్ టీమ్ 6 యొక్క అద్భుతమైన పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఇరాన్లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్లో F-15 విమానం నుంచి దుంకబడ్డ ఆయుధాధికారి కల్నల్ను రక్షించేందుకు అమెరికా నేవీ సీల్స్ టీమ్ 6 చేసినటువంటి ప్రయోగం అంతా ఇంతా కాదు. 1980లో గత ఇరాన్ అనుభవాల దృష్ట్యా ఏర్పడినటువంటి ఈ టీం సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎలాగో ఆపరేషన్ డిజర్ట్ 1 పేరుతో ఇరాన్లో విఫలమైనటువంటి ప్రయోగం నేపథ్యంలో ఏర్పడ్డ ఈ సీల్ టీమ్ 6 సరిగ్గా ఇప్పుడు అదే ఏప్రిల్లో 2026లో పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయగలిగినట్టుగా అమెరికన్ అధికారులు చెప్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్ అటోబాబాద్లో 2011లో ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టింది కూడా నేవీ సీల్స్ టీమే. అలాగే అమెరికాలో అనేక విజయవంతమైన ఆపరేషన్లు కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లుగా చెప్తారు. వీటన్నిటికీ అమెరికన్ డెల్టా ఫోర్స్, నేవీ సీల్ 6 టీమ్ ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా శత్రు భూభాగాల్లో చిక్కుకున్నటువంటి లేదా ప్రమాదవశాత్తు అక్కడ ఇరుక్కుపోయినటువంటి తమ అధికారులను రక్షించుకునేందుకు చేసేటువంటి రెస్క్యూ ప్రయత్నాలు. వాస్తవానికి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం అమెరికా మిలిటరీ చరిత్రలో ఇంత గొప్ప రెస్క్యూ ఎప్పుడు చేయలేదని కూడా చెప్తున్నారు. అసలు విషయానికి వస్తే అమెరికా విమానాలైనా కోల్పోతుంది, ఆయుధ సంపత్తులైనా కోల్పోతుంది, కానీ తమని నమ్ముకొని తమ దేశానికి సేవ చేస్తున్నటువంటి తమ సైనికులను ఎక్కడా వదిలిపెట్టదు. వాళ్ళని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తుందనడానికి ఈ ఆపరేషన్ అక్షరాల రుజువు చేస్తుందంటూ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ గతంలో జరిగినటువంటి బోస్నియా కావచ్చు, అలాగే గతంలో జరిగినటువంటి సెర్బియా ఆపరేషన్స్ కావచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్ కావచ్చు, జపాన్ ఆపరేషన్లు కావచ్చు, అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా తన సైనికులను రక్షించుకునేందుకు చేపట్టినటువంటి ఆ ప్రక్రియలకు సంబంధించి కూడా ఇప్పుడు అనేక ఉదాహరణలు బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా సైన్యం యొక్క గొప్పతనం గురించి డొనాల్డ్ ట్రంప్ వేణోల్లా పొగుడుతూ అత్యద్భుతమైన సైన్యంగా ప్రపంచంలో తమదే అంటూ మరోసారి చెప్పుకొచ్చారు. ఏదేమైనా అమెరికా తన సైనికుల్ని శత్రువుల కంటపడకుండా, శత్రువులకు చిక్కకుండా రక్షించుకోవడంలో ఎంతకైనా తెగుస్తుందనడానికి ఈ ఆపరేషనే మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఏదేమైనా యుద్ధ సమయాల్లో శత్రువుల చేతికి చిక్కకుండా తమ సైనికుల్ని కాపాడుకోవడం కోసం అమెరికా ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటుంది, ఎంతటి తెగింపుకైనా ఇలాంటి ఆపరేషన్స్ చేపడుతుందనడానికి ఇప్పుడు ఈ కల్నల్ను కాపాడే ఘటనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.